నమస్కారము. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కలిసి వస్తూ ఉంటాయి. ప్రముఖులతోటి పరిచయాలు, విందు కార్యక్రమాలు ఉంటుంటాయి. ఆస్తి వివాదాలను పరిష్కారం చేసుకునేందుకు సమావేశాలను ఏర్పాటు చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి బిల్వార్చన నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు వ్యాపార పరంగా ముఖ్యమైనటువంటి విషయాలు కలిసి వస్తుంటాయి. సమస్యలు కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలను నిలకడగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. పేదవారికి అన్నదానం చేయండి. మిథున రాశి వాళ్లకు ఈరోజు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి పలు రకాల విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార రంగంలో నూతనమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళుతుంటారు. లాభప్రదమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి. ముఖ్యులను కలుసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ కాలభైరవ స్తోత్రమును పారాయణం చేసి పేదవారికి కాయగూరలు దానం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు వ్యాపార కార్యక్రమాలు నిలకడగా ఉంటాయి. కుటుంబ వ్యవహారిక విషయాల్లో ఉన్న సమస్యలను చాకచక్యంగా పరిష్కారం చేసుకోగలుగుతారు. పెద్దవారి యొక్క ప్రోత్సాహకాలు మేలు చేస్తుంటాయి. ఉపాధి అవకాశాలు పెంచుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భవానీ శంకర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, పేదవారికి పెరుగన్నమును దానం చేయడం మంచిది. సింహరాశి వాళ్లకు ఈరోజు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. అధికారుల యొక్క సహకారం మేలు చేస్తుంది. ఆర్థిక పరిస్థితులు సానుకూలమవుతాయి. నాయకులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్తికేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించటం, పేదవారికి వస్త్రదానం చేయటం మంచిది. కన్యారాశి వాళ్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి. కొన్ని రకాల శుభవార్తలు కూడా కలిసి వస్తాయి. పిల్లల యొక్క సంతోషాలు చాలా ఉన్నతంగా ఉండే అవకాశాలు ఉంటుంటాయి. దీర్ఘమైనటువంటి సమస్యల నుండి ఉపశమనము కూడా లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీరామస్వామి వారి ఆపదుద్ధారక స్తోత్రమును పారాయణం చేయటం, పేదవారికి బియ్యము దానం చేయటం మంచిది. తులారాశి వాళ్లకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు పెరుగుతాయి. తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకుంటారు. ప్రయాణ విషయాల్లో తొందరపడకూడదు. వాహన సంబంధమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. నాయకులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను చేయటం, పేదవారికి ఆహార పదార్థాలు దానం చేయటం మంచిది. వృశ్చిక రాశి వారు వ్యాపార రంగంలో అనుకూల ఫలితాలను పొందుతుంటారు. ఉద్యోగ కార్యక్రమాల నుండి కాస్త ఉపశమనము లభిస్తుంది. వేరువేరు రూపాలలో ప్రయత్నపూర్వకమైనటువంటి శుభవార్తలు అందుకుంటుంటారు. నాయకులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ హనుమతు స్తోత్రమును పారాయణం చేయటం,
పేదవారికి అన్నదానం చేయటం మంచిది. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఆశించిన సంతోషాలను కలగచేస్తుంటాయి. ఇతరులకు వాగ్దానాలు చేయకుండా, శక్తికి మించినటువంటి ఆలోచనలు చేయకుండా జాగ్రత్త పడండి. అలాగే ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంటాయి. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం చేయటం, పేదవారికి ఆహార పదార్థాలు దానం చేయటం మంచిది. మకర రాశి వాళ్లకు ఈరోజు వృత్తి ఉద్యోగాలు కలిసి వస్తుంటాయి. వ్యాపారంలో సమస్యలు తగ్గిపోతాయి. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటూ ఉంటారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్యకలాపాలు కొన్ని నిదానమైనప్పటికీ సత్ఫలితాలను ఇస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ వైద్యనాథ స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వాళ్లకు ఈరోజు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. పరిచయాలు మేలు చేస్తుంటాయి. అవకాశాలు వివిధ రూపాల్లో అందిస్తుంటాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతుంటారు. వృత్తి వ్యాపారాల్లో అనుకున్నటువంటి అంచనాలను నిజం చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రామాష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆశించిన స్థాయిలో పెట్టుబడుల గురించి మంచి సంకేతాలు అందుతుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం వలన కొన్ని రకాల అప్పులను తీర్చివేయగలుగుతారు. వేరువేరు రూపాలలో ప్రయాణాలు చేస్తుంటారు. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ గోవిందనామాలను పారాయణం చేయటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.